హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను నా ఫ్యామిలీతో అయితే సోమశిల వెళ్తున్నానండి. సోమశిల మన తెలంగాణలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా 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 బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా చిన్న నుంచి పెద్ద వరకు చాలా ఎంజాయ్ చేస్తారు. మేము ఇంకా అక్కడికైతే స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఎప్పుడైనా నైట్ టైంలోనే ట్రావెల్ ఉంటుందండి. మార్నింగ్ టైంలో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, వన్ డే కొంచెం నిద్ర లేదనుకుంటే వెళ్ళొచ్చు, ఇంకా డే మొత్తం మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు అనేది మా ఆయన ప్లాన్. ఇంకా మేమైతే నైట్ 12 లోపన్న వెళ్తాము, లేకపోతే 12 ఆఫ్టర్ అయినా వెళ్తాము. ఇంకా మొత్తానికి మా కార్కి అయితే పూజ స్టార్ట్ చేసేసాము, అయిపోయింది. మేము 12:30కి అయితే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం సోమశిలకి. ఆల్మోస్ట్ 4.5 to 5 hours జర్నీ అండి, హైదరాబాద్ టు సోమశిల అయితే. నైట్ టైం జర్నీ ఇంకా చాలా బాగుంటుంది, లాట్ ఆఫ్ ఫన్ విత్ మై ఫ్యామిలీ. ఇంకా నాకు నచ్చిన ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని అయితే మేము ట్రావెల్ చేస్తామండి. 90s కిడ్స్ ప్రతి ఒక్కరికి ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే చాలా వరకు ఇష్టం. అందులో నేను ఒక పిచ్చిదాన్ని, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా ఆ సాంగ్స్ పెట్టుకొని నైట్ అంతా మా ఆయన కంపెనీ ఇస్తూ, అంటే తను డ్రైవింగ్ చేయాలంటే పక్కన ఎవరైనా పడుకోవద్దు కదా, మా వాళ్ళందరూ పడుకుంటారు, నేనైతే పడుకోను. ఇంకా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాక మధ్యలో మా వదిన పిల్లలు ఇద్దరు వస్తామని అన్నారు, వాళ్ళని అయితే ఎక్కించుకొని ఇంకా అక్కడ నుంచి మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తూనే ఉండండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంటుందండి, చూసేయండి. ఇంకా మరి మాతో పాటు మీరు కూడా సోమశిలకైతే వచ్చేసేయండి.
ఇంకా మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టోల్ ప్లాజా అయితే కడతాల్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా కడతాల్ దాటగానే మైసిగండి అయితే వస్తుంది. నేను ఎప్పుడు కల్వకుర్తికి వెళ్ళినా, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకపోతే ఆ ప్లేస్ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా మైసిగండి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటాను. బట్ ఇంత నైట్లో చేసుకోలేము కదా. ఇంకా టోల్ ప్లాజా నుంచి అమ్మవారి దగ్గర బయట నుంచి దండం పెట్టేసుకుని అయితే ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. నైట్ టైం జర్నీ అయితే నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఆ మార్నింగ్ టైంలో ఆ ట్రాఫిక్లో ఇరుక్కొని అసలు ఆ సౌండ్స్ మధ్య వెళ్తుంటే ఇరిటేషన్గా వస్తుంది. అదే నైట్ టైం జర్నీ అయితే మనశ్శాంతిగా, అసలు అంటే కొంచెం కేర్ఫుల్గా అయితే నడపాలండి. చాలా స్పీడ్గా అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే నైట్ టైం వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఇంకా లారీలు అట్లా హెవీ వెహికల్స్ అన్ని నైట్ టైమే ఉంటాయి కాబట్టి చూసుకొని డ్రైవ్ చేసుకోవడం చాలా మంచిది. మేమైతే చాలా స్పీడ్గా అయితే అసలు వెళ్ళామండి. చూస్తున్నారు కదా, స్లోగా వెళ్తాము. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయినా పర్లేదు, బట్ స్లోగానే వెళ్తాము. ఇంకోటి ఏంటంటే డ్రైవ్ చేస్తున్న వాళ్ళ పక్కన ఎవరైనా ఒకరు మేల్కొని ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం అందరం పడుకుంటే తనకు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఒక్కసారి ఇలా మనం కళ్ళు మూసినా కూడా డేంజర్గా ఉంటుంది. సో డ్రైవర్తో పాటు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పడుకోవద్దు. ఇంకా అక్కడ నుంచి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికంటే కల్వకుర్తికి వచ్చేసాం. బట్ అమ్మ వాళ్ళు లేరు. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. మనం పుట్టిన ఊరు నుంచి వెళ్ళేటప్పుడు ఆ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళని కలవకుండా వెళ్తే అసలు ఆ బాధ వేరండి. అసలు ఎంతైనా పుట్టిన ఊరే కదా. సో నాకు ఒక 5 to 10 minutes ఆ ఊర్లో జర్నీ చేసినంత సేపు నాకైతే చాలా బాధగా అనిపించింది. అమ్మ వాళ్ళు తమ్ముడు దగ్గర సిటీలో ఉన్నారు. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా. ఇక్కడే ఉంటే ఒకసారి ఇలా వెళ్ళి అలా అమ్మ వాళ్ళని చూసి వెళ్ళిపోయే వాళ్ళం కదా అని చిన్న ఫీల్ ఎవరికైనా ఉంటుంది కదా. ఇంకా అక్కడ నుంచి కూడా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకో మెయిన్ థింగ్ ఏం తెలుసా, మేము సిటీలో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకోలేదండి. సరేలే కల్వకుర్తిలో 24 hours ఓపెన్ ఉంటే పెట్రోల్ బంక్ ఉంది, ఇప్పుడు బాగానే ఉంది కదా, కల్వకుర్తిలో వేయించుకుందాము, ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి అయితే మేము వేయించుకోకుండా వచ్చేసాము. కల్వకుర్తి చూస్తే మేము మొత్తం తిరిగినా కూడా ఒక్క పెట్రోల్ బంక్ అయినా ఓపెన్ లేదండి అసలు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక నాగర్ కర్నూల్లో ఓపెన్ ఉండొచ్చు, ఎందుకంటే మనం 4:30 అలా అయ్యేసరికి నాగర్ కర్నూల్లో ఉంటాము అని చెప్పేసి వెళ్తున్నాము. నాగర్ కర్నూలు వచ్చేసరికి ఒక్క పెట్రోల్ బంక్ అయితే దొరికిందండి, కానీ అది కూడా క్లోజ్ చేస్తుంది. ఇంకా అక్కడ మేము పోయించుకోకపోతే ఒక 10 kilometers కాదు కదా, అసలు వెళ్తుందో లేదో కార్ అన్న భయంతో అయితే ఉన్నాము. ఇంకా నైట్ టైంలో ఎక్కడ అడవిలో ఎక్కడ ఉంటాం చెప్పండి, ఏం అర్థం కాని పొజిషన్లో అయితే ఇంకా తప్పక అందులో పడుకున్న అతను అయితే లేపాల్సి వచ్చింది. ఫస్ట్ తను లేవలేదండి, తర్వాత మమ్మల్ని చూసాడు, అంటే లేడీస్ ఉన్నారు అని చెప్పేసి తనంతలో తను లైట్ అయితే వేశాడు. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే సర్లే అన్న వేస్తానులే అని చెప్పేసి ఆ టైంలో అయితే పెట్రోల్ మా కార్కి అయితే తీసుకున్నామండి. కానీ ఆ నైట్ టైంలో అలా లేడీస్ ఉన్నారన్న లేసి పెట్రోల్ పోయడం కూడా చాలా గ్రేట్ అండి. ఇంకా అన్నకి మంచిగా థ్యాంక్స్ చెప్పుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నార్కర్ నుంచి ఇంకొక 1 hour ఏమో ఉంటుందండి జర్నీ. ఇంక మేము అక్కడ ఎంత అయింది, 4 అయింది. 4 అంటే మేము సోమశిల వెళ్ళేసరికి 5 అయిందండి.
సోమశిలకు అయితే వచ్చేసామండి. ఫస్ట్ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము. బట్ ఈ టైంలో రూమ్ అవసరం లేదు అని చెప్పేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. టెంపుల్ దగ్గర ఇంకా అంత మార్నింగే స్నానాలు అయితే చేసుకోలేం కదా, ఇంకా అక్కడ ఒక 1 అవర్ అయితే స్పెండ్ చేసాం. మనకు మెయిన్ ఇక్కడ కావాల్సింది ఏంటి, సన్ రైజ్ చూడడం. మరి సన్ రైజ్ వచ్చే వరకు అయితే మేము అలా కార్లో కాసేపు, టెంపుల్ దగ్గర కాసేపు, చల్లచలికి అయితే అలాగే వెయిట్ చేసి ఇంకా అక్కడ నుంచి లొకేషన్ కి అయితే వెళ్ళామండి. అదే సన్ రైజెస్ వచ్చే లొకేషన్ కి. ఇక్కడ ఎంత మంచిగా వస్తుంది సన్ రైజ్ అంటే, ఆ కొండల మధ్యలో నుంచి ఎర్రగా మనకు కన్యాకుమారిలో ఎలాగైతే సన్ రైజ్ వస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా సన్ రైజ్ అంటే అయితే వస్తుందండి. నేను ఇది సెకండ్ టైం చూడడం. ఫస్ట్ టైం నాకు ఛానల్ లేదు, అప్పుడు నేను పెట్టలేకపోయాను. ఇప్పుడు మనకి ఛానల్ ఉంది, మరి నాతో పాటు మీరు కూడా చూడాలి కదా, అందుకని నేనైతే మీకు కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ వీళ్ళు మన కార్తీక మాసం అయిపోయినా కూడా చాలా వరకు నదీ స్నానాలు చేసేవారు, దీపాలు వదులుతారు కదా. ఇక్కడైతే వాళ్ళు దీపాలతో రెడీగా ఉన్నారు మేము వెళ్ళేసరికి. ఇంకా అందరూ చాలా వరకు అయితే ఇక్కడ కెమెరాస్ తో అయితే రెడీగా ఉన్నారండి సన్ రైజ్ ని క్యాప్చర్ చేయడానికి. అందులో మేము కూడా ఒకరం. ఇంకా వెయిట్ చేస్తున్నాము. సన్ రైజ్ అయితే చాలా చాలా బాగుంటుందండి నిజంగా, అసలు దానికోసమే వెయిట్ చేయడం. చూస్తున్నారు కదా, అటు కొండల మధ్యలో నుంచి అయితే రెడ్ కలర్ లో అయితే సూపర్ గా సన్ రైజ్ అయితే వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది క్యాప్చర్ చేయడానికైనా అర్లీ మార్నింగ్ అక్కడికైతే వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అయి వెళ్తే మనకు వచ్చే 10 మినిట్సే కదా మెయిన్. ఆ 10 మినిట్స్ దాటాక వెళ్తే అయితే ఏం ఉండదండి. ఇంకా సన్ రైజ్ చూసుకొని మేమంతా అయితే ఇంకా అక్కడ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలండి. పాకురు చాలా ఉంటుంది, ఎవ్రీ మూమెంట్ చూస్తూ అయితే దిగాలి, ఎందుకంటే కాలు పెడితే లోపలికి ఇలా జారిపోతుంది. మనకు ముందుకే నీళ్ళంటే భయం. ఇంకా అందరం పట్టుకొని అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ దాకా వెళ్ళా కూడా నేనైతే మునగలేదు, వాళ్ళు మునిగారు. మళ్ళీ నేను బయటకు వచ్చే పోసుకున్నాను. ఇంకా స్నానాలు అవి చేసేసుకొని కార్తీక దీపాలు వదిలి మేము రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళామండి. వాటర్ అయితే ఇంత చల్లగా ఉంటాయో అనుకున్నాను, బట్ చల్లగా అస్సలు లేవు, వేడి వేడిగా మంచిగా ఉన్నాయి. స్నానం చేసేసుకొని నా అల్లుడు ఇంకా ఎంత కేర్ఫుల్ గా చూసుకున్నాడంటే, అత్త భయపడకు అని. వానికి ఇక్కడ ఫిష్ దొరికింది, ఇది చచ్చిందా బతికిందా అత్త, దీన్ని మనం ఫ్రై చేసుకొని తిందామా అని చెప్పేసి వాడు నాతో జోక్స్. అసలు నా ఫేవరెట్ అల్లుడు అండి వీడు. అందరు ఇలా వీడియోలో కూడా చెప్పేస్తావా అని మా పిల్లలందరికీ కోపం, బట్ వాడు బీటెక్ వచ్చినా కూడా వాడి బిహేవియర్ చాలా బాగుంటుంది. దట్స్ వై నేను మీకు చెప్తున్నానండి. ఇంకా అక్కడ కొద్దిసేపు అలా వాటర్ లో ఆడేసుకొని వాళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇంకా అక్కడ నుంచి టెంపుల్ కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ చూసారా జంట చేపలండి, తల పైకెత్తి ఎంత ముద్దుగా స్విమ్ చేసుకుంటూ వస్తున్నాయి చూడండి. ఫస్ట్ మా పిల్లలు పాములు అన్నారు, అవి పాములు కాదండి, చేపలు. అసలు ఎంత బాగున్నాయంటే తల పైకెత్తి 2 జంట చేపలు అయితే ఇలా మంచిగా స్విమ్ చేస్తూ వస్తుంటే అలాగే చూడాలనిపించిందండి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వరకు చూస్తూనే ఉన్నాం. చాలా క్యూట్గా మంచిగా అనిపించాయి అసలు. ఇంకా ఇందులో చేపలు చిన్నవి ఉన్నాయి, ఇట్లా వెరైటీగా చూస్తుంటే నిజంగా స్నేక్స్ లాగా లేవా అండి. ఫస్ట్ మేమైతే స్నేకే అనుకున్నాం, బట్ కాదు, 2 నుంచి 3 అయినాయి.
మూడు మంచి ఈదుకుంటూ అయితే వెళ్తున్నాయి. మేము ఇంకా అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళలేదు, ఫస్ట్ బోటింగ్ చేద్దాము, ఎందుకంటే ఎండ అవుతే మనం మళ్ళీ బోటింగ్ చేయలేము అని చెప్పేసి మా వారు అయితే అన్నారు. ఇంకా సరేలే అది కూడా నిజమే కదా అని చెప్పేసి మేము బోటింగ్ స్పాట్కి అయితే వచ్చాము. అయితే ఇక్కడ వాళ్ళు మనిషికి 200 ఛార్జ్ అయితే చేశారండి. మేము 5 మెంబర్స్ ఉన్నాం కదా ఆల్రెడీ, ఒక 1000 రూపీస్ తీసుకొని ఇంకా ఎవరిని ఎక్కించుకోలేదు, మమ్మల్ని ఎక్కించుకుంటామని చెప్పేసి ఎక్కించుకున్నారు. బోటింగ్ అయితే చాలా చాలా ఎంజాయ్గా అనిపించిందండి. నాకు వాటర్ అంటే ఫుల్ భయం, మీ అందరికీ తెలుసు. బట్ ఇది సెకండ్ టైం నేను ఇక్కడ బోటింగ్ చేయడం. ఫస్ట్ టైం చాలా భయపడ్డాను, ఈసారి అయితే అంత భయం ఏం లేదు, చాలా మంచిగా అనిపించింది. ఎందుకో మరి ఫస్ట్ టైం భయపడ్డంత భయం ఈసారి లేదు. ఇంకా అప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉండే, ఇప్పుడు వాటర్ ఫ్లో ఒక లెవెల్లో అయితే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. అందుకని సంగమేశ్వర టెంపుల్కి అయితే మమ్మల్ని పోనీయలేదు. సంగమేశ్వర టెంపుల్ అంటే మనం ఈ వాటర్లో వెళ్తున్నాం కదా, మధ్యలోకి పోయేసరికి సంగమేశ్వర టెంపుల్ అని ఈ టైంలో మొత్తం నీటితోని ఉంటుంది, నీటిలో మునిగిపోయే ఉంటుంది, అసలు మనకు గుడి అనేది కనిపించదు. బట్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు పైన జెండా మాత్రం కనిపించిందండి. ఈ ఇయర్ అసలు ఆ ఛాన్స్ కూడా లేదంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి పోవడానికి ఛాన్స్ లేదు. 1 కిలోమీటర్ దూరంలోనే మేము రిటర్న్ చేసుకొని వస్తున్నామమ్మా, అక్కడికి వెళ్ళేది లేదు అని చెప్పారు. ఇంకా మునిగిపోయిన టెంపులే కాక పక్కన పైకి కూడా ఒక టెంపుల్ ఉంటుందండి, శివాలయం, అది కూడా దర్శనం చేసుకునే వాళ్ళం. ఈ ఇయర్ అయితే అసలు అది లేదు ఇది లేదు, అంటే మునిగిపోయిన టెంపుల్ని కొంచెం చూసుకునే ఛాన్స్ లేదు, దానిపైన ఉన్న శివాలయం దర్శనం కూడా లేదు. ఇంకా ఏం చేస్తాం, సరేలే బోటింగ్ అయితే పిల్లల్ని ఎక్కించుకొని ఒక రౌండ్ వేద్దాం, మరి ఇంత దూరం వచ్చాం కదా బోటింగ్ చేయకపోతే ఎలాగా అని చెప్పేసి బోటింగ్ అయితే చేస్తున్నాం. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సోమశిల వాటర్ అనేది 7 నదుల కలయికనంట అండి ఇది. అంటే ఈ వాటర్ అనేది 7 నదుల నుంచి వచ్చే వాటర్ ఇక్కడ కలుస్తాయి అని చెప్పేసి అంటారు. చాలామంది ఇక్కడ స్నానం చేయడం వల్ల 7 నదులలో స్నానం చేసిన పుణ్యం అయితే వస్తుంది అనేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇందులో స్నానం చేస్తారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 7 నదులు కలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా స్నానం చేయండి ఇక్కడ. ఇంకా చాలామంది మా ముందే 7 సార్లు మునిగారండి, అంటే ఒక్కొక్క మునగడం ఒక్కొక్క నదిలో మునిగినట్టు అని చెప్పేసి జంటలు 7 సార్లు అయితే మునిగారు. ఇంకా నేనైతే మునగలేదు, నేను బయటికి వచ్చే చేసుకున్నాను, ఎందుకంటే నాకు నీళ్ళంటే భయం కదా. ఇంకా మొత్తానికి బోటింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ మధ్యలో ఒక ఐలాండ్ కూడా ఉంటుందండి, కానీ ఆ ఐలాండ్ దగ్గరికి కూడా తీసుకెళ్ళలేదు, దూరంగానే చూడాలనిపించింది. తప్పలేదు, మరి ఏం చేస్తాం, వీళ్ళు అక్కడ దాకా తీసుకెళ్ళట్లేదంట, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఓన్లీ రౌండ్ వేస్తున్నారు అంతే. మనకు వాటర్లో బోటింగ్ చేయాలన్న ఇష్టం ఉంటుంది కాబట్టి అంతే, తప్పితే ఇంతకుముందుకు వచ్చినప్పుడు ఐలాండ్ దగ్గర దిగి ఐలాండ్ మీదకి ఎక్కి ఫొటోస్ దిగిన వాళ్ళని కూడా మేము చూసాం, కానీ ఈ ఇయర్ అసలు ఆ ఛాన్సే లేదు. ఇంకో విషయం ఏంటంటే ఐలాండ్కి ఇటువైపు ఏమో తెలంగాణ, ఐలాండ్కి అటువైపు ఏమో ఏపీ, మధ్యలో ఐలాండ్ ఉంటుందండి. ఇదండి ఇక్కడ నాకు మా వారు చెప్పారు, నాకేం తెలీదు. ఇక్కడ సైడ్ ఏమో తెలంగాణ, ఐలాండ్కి అవతల సైడ్ ఏపీ అంట. ఇంకా ఎంత బాగుందో కదా అసలు, బోటింగ్ సూపర్ ఉందండి, చాలా చాలా నచ్చింది నాకు. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అయినా భయం అనిపించలేదు, బోటింగ్ చేస్తుంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము, చాలా మంచిగా అనిపించిందండి. ఇంకా బోటింగ్ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళాలి. చూడండి మీరు కూడా ఇంకా అట్మాస్ఫియర్ ఎంత బాగుంది, ఎలా ఉంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకొని రావాలో అని ఆలోచించుకో, ఖచ్చితంగా అయితే ఇక్కడ రండి ఒకసారి.
బ్యూటిఫుల్ నేచర్ కదండి, చాలా 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 సూపర్ గా ఉంటుందండి. చుట్టూ కొండలు, మధ్యలో నీళ్లు, ఇంకా ఎటు చూసినా గ్రీనరీ అంటే చక్కగా అయితే ఉంది. ఇంకా ఫ్లవర్స్ అండి, ఎటు చూసినా పూలు 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 పూలు. నేచర్ లవ్ చేసే వాళ్ళు అంటే ఇలా చాలా వాటర్ ని, గ్రీనరీని ఇష్టపడే వాళ్ళైతే ఈ ప్లేస్ లో చాలా ఎంజాయ్ చేస్తారండి. అట్ ద సేమ్ టైం నేను కూడా వాటర్ అంటే భయం ఉండొచ్చు, బట్ నేచర్ అంటే చాలా చాలా ఇష్టం. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వన్ డేలో మేమైతే ఒక 3 ప్లేసెస్ అయితే తిరిగామండి ఇవాళ. ఈ ఏంటి ఒక్కరోజు నైట్ నిద్ర మానేస్తే చక్కగా ఇవన్నీ చూసుకొని రావచ్చు. అక్కడ నుంచి ఇంకా టెంపుల్ కి అయితే వచ్చేసామండి. టెంపుల్ చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్లో ఏంటంటే జ్యోతిర్లింగాలు మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాల దర్శనం మనకి ఒక్క టెంపుల్లోనే అవుతుంది. ఇంకా మెయిన్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ సంగమేశ్వర మన సోమశిలలో ఉన్న ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో 7 నదుల కలయిక అని అంటారండి. ఇక్కడ లోపల మ్యాప్ కూడా చూపిస్తాను నేను, ఏ ఏ నదులు కలుస్తాయి ఈ వాటర్ లో అనేది. అందుకని చాలా మంది ఈ నదిలో స్నానం చేయడం వల్ల 7 నదులలో స్నానం చేసినట్లు అవుతుందని అయితే భావిస్తారు. టెంపుల్ చూడండి ఎంత బాగుంటుందో, పురాతన కట్టడం. బట్ లోపలికి వెళ్తే మనకు జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకి ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయో, ఎక్కడ ఎక్కడ ఏ రూపంలో ఉన్నాడో అవన్నీ అయితే మనం దర్శనం చేసుకోవచ్చు అండి. ఇక మనం లోపలికి రాగానే అన్ని జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకుందాము, వచ్చేయండి. మనం ఫస్ట్గా దర్శనం చేసుకుంటున్న జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండి. ఇప్పుడే పంతులు గారు పూజ చేసుకొని వెళ్ళారు. సో అందరం అభిషేకం చేయొచ్చండి. అందరం అభిషేకం చేసి మంచిగా అయితే దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వచ్చి ఎలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉండవు ఇక్కడ. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అందరము అభిషేకం చేసి దర్శనం చేసుకొని అయితే బయటికి వచ్చాము. ఫస్ట్ జ్యోతిర్లింగం వచ్చేసి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం అండి. అందరూ దర్శనం చేసేసుకోండి. తర్వాత జ్యోతిర్లింగం వచ్చేసి
కేదారేశ్వర జ్యోతిర్లింగం. మన కేదార్నాథ్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. తర్వాత కేదారేశ్వరుని కూడా దర్శనం చేసుకొని పక్కనే ఉన్న హనుమాన్ టెంపుల్, హనుమాన్ని కూడా దర్శనం చేసుకొని శ్రీశైలేశ్వర శివలింగాన్ని కూడా దర్శనం అయితే చేసుకున్నామండి. తర్వాత త్రయంబకేశ్వర శివలింగాన్ని దర్శనం చేసుకున్నాము. ఇక ఈ విధంగా మేము అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటూ కొంచెం అలా ముందుకు రాగానే నేను చెప్పాను కదండి, సోమశిల అండ్ సంగమేశ్వర నదిలో 7 నదుల నీళ్లు కలుస్తాయి అని చెప్పేసి. మరి ఏ నదులు కలుస్తాయి అనేది తెలుసుకోవడానికి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఒక మ్యాప్ ఉంచారండి. ఆ మ్యాప్లో మనకు ఏ నదులు కలుస్తాయి అనేది క్లియర్గా అయితే ఉంది చూడండి. కౌశికి, వైష్ణవి, కృష్ణ, తుంగ, భద్ర, నారాయణి, త్రిపుర, ఇలా మనకి 7 నదులు ఏవి కలుస్తాయి అనేది అయితే క్లియర్గా అయితే మనకి ఇక్కడ రాసి పెట్టుందండి. చూస్తున్నారు కదా, మలపహరిణి అండ్ విజయ, కుముద, ఈ నదులన్నీ కలవడం వల్ల 7 నదుల కలయికనే సోమశిల అని చెప్తారండి. ఇందుకే దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ మనం స్నానం చేయడం వల్ల 7 నదులలో స్నానం చేసిన పుణ్యం అయితే మనకు వస్తుంది. అందుకని కార్తీక మాసంలో చాలా వరకు దగ్గరలో ఉన్న వాళ్ళం ఖచ్చితంగా వచ్చైతే ఇక్కడ స్నానం చేసుకొని శివుని దర్శనం చేసుకొని వెళ్తాం. అందులోనూ జ్యోతిర్లింగాలు అన్నీ ఒకటే దగ్గర ఉండడం అనేది మామూలు మాట కాదు కదా ఇక్కడికి. అందుకనే కొంచెం ఇష్టం ఎక్కువ రావడానికి, ఇంకా నేచర్ సూపర్గా ఉంటుంది కాబట్టి వచ్చి దర్శనం చేసుకొని ఇలా కొద్దిసేపు మేము లోపల కూర్చొని, ఇంకా బయట కూడా కొన్ని జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయండి. గుడి చుట్టూ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే బయలుదేరుతున్నాం. ఇంకా అక్కడ దర్శనం అంతా చేసేసుకొని అయితే మళ్ళీ బయలుదేరామండి. దగ్గరలో సింగొట్టం అని ఉంటుంది. సింగొట్టంలో అమ్మవారు అండ్ నరసింహస్వామి ఇద్దరిని దర్శనం చేసుకోవాలని అయితే బయలుదేరాం. ఫస్ట్ అమ్మవారిని కొంచెం కొండపైన ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక మళ్ళీ కిందికి దిగగానే నరసింహస్వామి అవతారం అయితే ఉంటుంది. స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకుందామా మరి.
ఇక్కడ కొంచెం ఘాట్ సెక్షన్ ఉంటుంది, చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్నగా రోడ్డు ఉంటుంది, ఘాట్ సెక్షన్ కొంచెం మనకు శ్రీశైలంలో ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా అయితే ఘాట్ సెక్షన్ ఉంటుందండి. అమ్మవారు కొంచెం కొండపైన ఉంటుంది, బట్ అట్మాస్ఫియర్ మాత్రం సూపర్ అండి. చుట్టూ వాటర్ అండ్ గ్రీనరీతో నిండి సూపర్గా అయితే ఉంది. పైకి వెళ్ళాక అయితే కిందికి లొకేషన్ చూస్తే చాలా చాలా బాగుంది. నాకైతే తెగ నచ్చేసింది. అసలు చూస్తున్నారు కదా, కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఘాట్ రోడ్, బట్ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా అక్కడి నుంచి సింగొట్టం అయితే బయలుదేరామండి. సింగొట్టంలో ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నరసింహస్వామి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి అనుకున్నాము. మన సోమశిల నుంచి సింగొట్టం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ కూడా ఉండదు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి మంచిగా వచ్చి దర్శనం అయితే చేసుకొని పోవచ్చు అండి. ఇక్కడ కూడా ఎటు చూసినా ఇటు ఎక్కడ చూసినా మనకు వాటరే ఉంటాయి, వాటర్ గ్రీనరీతో నిండిపోయి ఉంటుందండి ఈ ప్లేసెస్ అయితే. ఇక్కడ పైన ఉంటుంది అమ్మవారి టెంపుల్ అయితే. చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అయితే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, చాలా చాలా బాగుంటుంది. నేను కూడా ఇంకా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి నరసింహస్వామి దర్శనం చేసుకొని అయితే బయలుదేరాలి.
ఇంకా ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న లొకేషన్ని కొద్దిసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ కిందికి వెళ్ళి నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇంకా కింద ఉన్న నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఏదో షూటింగ్ కూడా అవుతుంది, ఇక్కడ ఒక మ్యారేజ్ కూడా అవుతుంది కాబట్టి కొంచెం క్రౌడ్గా ఉంది. బయట లోపల ఏం లేదు, ఫ్రీగా అయితే దర్శనం అయ్యిందండి. చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము. గుడికి మనం మొదటగా లోపలికి వెళ్ళగానే గణేషుని అయితే పెట్టారు. గణేషుని దగ్గర మంచిగా పూజ అయితే జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము శ్రీరంగానికి అయితే బయలుదేరామండి. అసలు ఇంకా వెళ్ళే దారిలో అయితే పచ్చని పంట పొలాల మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా పల్లెటూళ్ళలో ప్రయాణం అనేది చాలా చాలా బాగుంటుందండి. అదే చెప్పాను కదా, నేచర్ లవర్ అంటే మరి ఇదే. గ్రీనరీ మధ్యలో మనకు ఎప్పుడు పొల్యూషన్లో ఉంటాం హైదరాబాద్లో ఉండేవాళ్ళం. ఇలా గ్రీనరీ మధ్యలో ప్రయాణం చేస్తుంటే ఎంత బాగుంటుందో కదా. సూపర్గా అయితే ఉందండి. ఇంకా సమ్మర్లో కంటే ఈ వింటర్లో కొంచెం ప్రయాణం చాలా బాగుంటుంది. అక్కడ నుంచి శ్రీరంగానికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి శ్రీరంగానికి అయితే బయలుదేరామండి. ఈ సోమశిల, సింగోట్టం, శ్రీరంగం అనేది చాలా దగ్గర డిస్టెన్స్ లో అయితే ఉంటాయి కాబట్టి సోమశిల వచ్చిన వాళ్ళు టైం ఉంటే సింగోట్టం చూసుకొని శ్రీరంగానికి అయితే రావచ్చు. శ్రీరంగం కూడా టెంపుల్ చాలా బాగుంటుందండి. అప్పట్లో కట్టిన ఏ టెంపుల్ అయినా చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ విశేషత ఏంటంటే లోపల మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుంది. చిన్న పార్క్ లాగా అయితే ఉంటుంది. ఇంకా గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి క్యాప్చర్ చేయలేదు కానీ గుడి అంతా తీసానండి. చాలా బాగుంది. మొత్తం రాతి కట్టడంతో అయితే ఉంటుంది. ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి. మ్యారేజ్ కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంది, లేకపోతే అంతగానం అయితే ఉండదు. ఇంకా మేమైతే ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి
టెంపుల్ ముందు ఇలా కాయిన్స్ అయితే నిలబెడుతున్నారండి. కోరిక కోరుకొని ఇలా కాయిన్స్ నిలబెడుతున్నారు. అందరికీ తెలుసు కదా, మనకైతే ప్రతి ఒక్క టెంపుల్లో కాకపోయినా కొన్ని కొన్ని టెంపుల్స్ లో ఇలా అయితే ఉంటుంది. ఇంకా మేము కూడా ట్రై చేసాము. ఫస్ట్ నా బాబుకైతే నిలబడింది, నాకైతే చాలా సేపటికి అయితే నిల్చుందండి. ఇంకా మేమంతా అలా కాయిన్స్ పెట్టేసి చూస్తున్నారు కదా, రాతి కట్టడంతో టెంపుల్ అయితే సూపర్ గా ఉందండి. ఇంకా ప్రసాదం తీసుకొని అక్కడ నుంచి బయలుదేరామండి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము అనేది ఇంకా తెలియదు, ఎందుకంటే టైం వచ్చేసి 12-12:30 అవుతుంది. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాలి. లోపల దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకు స్వామివారి అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని అవతారాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తాయండి. అన్ని స్వామివారి అవతారాలను దర్శనం చేసుకొని పక్కనే ఉన్న వాటర్ని, ఇంకా పార్క్లో కాసేపు అలా మనం కూర్చొని మంచిగా మనశ్శాంతిగా స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేసామండి. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా అయ్యేలా ఉన్నాయి. ఇవాళ కూడా ఒక మ్యారేజ్ అయితే అయ్యింది. సో కొంచెం క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ కూడా. ఎక్కడ చూసినా మనకు ఈ పెళ్ళిళ్ళ సీజనే ఉంది అండి. ఏ టెంపుల్గా మేము సింగొట్టంలో వెళ్ళినా అక్కడ ఒక మ్యారేజ్ అయింది, ఇక్కడ శ్రీరంగంలో కూడా ఇవాళ ఒక మ్యారేజ్ అయింది. ఇంకా మేమైతే దేవుని దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే బయలుదేరుతున్నామండి. మేము అక్కడ నుంచి బయలుదేరిపోయి పెబ్బేరులో అయితే లంచ్ చేసుకున్నాము. పెబ్బేరులో లంచ్ చేసుకున్నాక ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదండి, ఇంకా మనకు మధ్యలోనే వస్తుంటే కొత్తకోట అయితే టచ్ అవుతుంది. కొత్తకోటలో ఫేమస్ ఏంటి, చీకులు. చీకులకి పెట్టింది పేరు అని అయితే అంటారు. ఇంకా మేము ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చేసి మేము ఇక్కడ చికెన్ తీసుకున్నామండి. ఆలీ పాషా చికెన్ కబాబ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చి చికెన్ కబాబ్స్ అయితే తీసుకున్నాము. మటన్ అంతగా ఇష్టపడరు మా పిల్లలు, నేను కూడా. అందుకని చికెన్ కబాబ్ అయితే చేపించేసుకొని ప్యాక్ చేయించుకొని అయితే వెళ్ళాలని అనుకున్నాము. ఇక్కడ వీళ్ళ దగ్గర ముందే మ్యారినేట్ చేసి పెట్టారు. మనం ఒకవేళ రావాలి అనుకుంటే వీళ్ళకు ఫోన్ చేసి చెప్పినా కూడా ఇంత క్వాంటిటీ కావాలి అంటే ఈ అన్న చేసి పెడతాడండి. ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ అయితే వచ్చాము మేము ఇక్కడికి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. ఇంకా ఇలా వీళ్ళు చేసేదానికి కొంచెం మనం ఇంట్లో ఈ విధంగా చేసుకోలేము కదా, అందుకని మేము ఇటు సైడ్ వచ్చాం కాబట్టి ప్రత్యేకంగా వచ్చి కబాబ్ చేయించుకొని ప్యాక్ చేయించుకొని అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చపాతీస్ కూడా అవైలబుల్లో ఉంటాయండి, ఎవరికైనా తెలియకపోతే. ఇలా వీళ్ళు కబాబ్స్ చేయించుకొని రోటీస్ తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా ఇవాళ సండే కావడంతో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. ఇక్కడ ఎక్కడ చూసినా, ఏ షాప్లో చూసినా క్రౌడ్ అయితే ఉంది, ఎందుకంటే అంత ఫేమస్ మరి ఇక్కడ చీకులు. ఇంకా మాకు కూడా ఇష్టం కాబట్టి తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇంకా హైదరాబాద్కి.
ఇదండి ఇవాల్టి మా వీడియో. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే వేయండి అబ్బా. ఇంకా మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తామండి. ఇంకా ఒక డే మొత్తం మేము ఇలా అయితే 3 టెంపుల్స్ చూసుకొని ఇంకా ఇష్టమైన చీకులు తీసుకొని అయితే సిటీకి అయితే బయలుదేరుతున్నామండి. ఒక రోజు నైట్ అంటే మేము సాటర్డే రోజు నైట్ 12:30కి బయలుదేరితే సండే రోజు ఇంటికి వెళ్ళేసరికి 7 అయితే అయిందండి. ఈ టైంలో అన్నీ చూసేసుకొని ఇలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళాము. ఓకే మరి బాయ్.